రక్షక భటుల కన్నా రాక్షసులే బెటర్ అన్న చందంగా రెచ్చిపోయారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొందరు పోలీసులు. అక్రమ ఇసుక దందాను అడ్డుకున్నారన్న నెపంతో 6గురిని అదుపులోకి తీసుకుని ప్రతాపం చూపారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఒళ్లు హూనం చేశారు. 5 రోజులు చిత్రహింసలు పెట్టి రిమాండ్కి తరలించారు. నిందితుల పరిస్థితి చూసి జైలర్ కూడా వారిని ఖైదులోకి పంపించడానికి నిరాకరించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఇది తెలంగాణ సర్కారులో ఫ్రెండ్లీ పోలీస్ అంటే. ప్రచారం ఆర్భాటం, దుర్మార్గం అమోఘం అన్నట్లుంది కదూ. పోలీసుల దెబ్బలతో మూలుగుతున్న వీరు చేసిన నేరం ఏంటంటే ఇసుక దందాను అడ్డుకుని ఇసుక లారీలు ఢీకొట్టి మనుషులు చనిపోతున్నారని ఆందోళనకు దిగడమే. ఈ నెల 2న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన రైతు భూమయ్య మృతి చెందారు. నెల రోజుల్లో ఇసుక లారీలతో 6 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 3 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనపై జిల్లెళ్లతో పాటు నేరెళ్ల, రామచంద్రాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఆగ్రహావేశాలతో 5 లారీలకు నిప్పు పెట్టారు. మరో 3 లారీలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులపై అల్లరి మూకలు దాడికి యత్నించడంతో పోలీస్ బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. లారీలపై దాడికి దిగి దగ్ధం చేసిన ఘటనలో 12 మందిపై హత్యాయత్నంతో పాటు పోలీసులపై దాడి, ధ్వంసం కేసులు నమోదు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. సార్, మాకే పాపం తెలియదంటున్నా చితక్కొట్టారంటున్నారు బాధితులు. తలబీయంగానే ఇక గల్లా అనుకున్నారు. జీబ్లో కూర్చున్న వ్యక్తి సార్, జీబ్లో ఎటు తీసుకుపోతారు సార్, మేము ఏం తప్పు చేసినాం సార్ అని అన్న సార్. ఎందుకురా ఆయనకి ఎందుకు భయపడుతున్నారు, మేము ఏమన్నాంరా నిన్ను అని తీసుకెళ్పారు సార్. పొద్దున 7 దాకా కొట్టిరు సార్, 7 దాకా కొట్టిరు. మళ్ళీ తెల్లారొచ్చి ఎస్పీ గారు కొట్టిరు. ఒక 4 రోజులు అట్లే తీవ్రంగా కొట్టిరు సార్. మేము కాలు మొక్కినా సార్, మేము బాగుంటాం సార్, మీ కాలు మొక్కిన సార్, మేము ఏం తప్పు చేయలేం సార్. మీకు రామ్ సార్ రోడ్ మీకు రామన్నా గానీ విపరీతంగా కొట్టిరు సార్. పరిస్థితి చూస్తే మా చిన్న బిడ్డ ఏడుస్తుంటే దాని ఎప్పుడు వస్తున్న పానం పోతుంది సార్. మేమేం చేయలేదు సార్, మమ్మల్ని ఎక్కడి నుంచి రిలీజ్ చేయండి సార్. అంతే కేసు పెట్టింది సార్, మాకు బెయిల్ ఇయ్యడానికి అంటున్నాడు సార్. మాకు చేయండి సార్, కాలు మొత్తం అంతా. థర్డ్ డిగ్రీ ప్రయోగించి 6గురి ఒళ్లు హోనం చేశారు. పోలీసుల ప్రతాపానికి నడవలేని స్థితికి వెళ్లిన బాధితులకు మెడిసిన్ తో పాటు మత్తుమందు ఇచ్చి కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్లో ఉన్న వారిని కరీంనగర్ జైలుకు తరలించగా వారి గాయాలు, నడవలేని స్థితి చూసిన జైలర్ జైల్లోకి అనుమతించలేదు. దీంతో పోలీసుల అరాచకం వెలుగు చూసింది. లారీల దగ్ధం, ధ్వంసంలో తాము లేనప్పటికీ ఆ నేరం ఒప్పుకొమ్మని ఎస్పీతో పాటు పోలీసులు ఒళ్లు కుళ్లపొడిచారని, కరెంటు షాకులతో చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడోళ్ళైతే వ్యభిచారం కేసులు, మొగోళ్ళైతే డ్రగ్స్ కేసులు పెడితే ఎవరు చెప్పినా, మీకు ఎవరు అడ్డం వచ్చినా మీరు ఒక రోడ్డు ఎక్కద్దు, ఈ లారీలు ఇవ్వలే అనుకుంటున్నావురా, ఈ లారీ ఒక్క లారీ ఆపిన సంపెత్తం, అవి గవర్నమెంట్ అన్నాడు అంతే. గవర్నమెంట్ నడిపిస్తుంది, గవర్నమెంట్ లారీలు ఆపడానికి మీకు ఎవరిని దమ్ము లేదు. పొద్దున్న 7 గంటల వరకు కొట్టారు సార్. మీరు తప్పేదే సార్, మీరు తప్పేస్తే మమ్మల్ని చూసి మమ్మల్ని కొట్టాను సార్. మేము ఎటువంటి తప్పేదని కాళ్ళ మీద ఏళ్ళ మీద పడ్డా ఏం లేదు సార్. కరెంట్ షాక్ పెట్టారు, రోకల బండాలు ఎక్కించారు సార్. రబ్బర్ బెల్ట్తో కూడా కొట్టారు సార్. పోలీసుల దెబ్బలకు గాయపడిన వారు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, ఆరపల్లి మోహన్, సుద్దాల దేవయ్య, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. లారీలను దగ్ధం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదని, సంఘటనతో సంబంధం లేని వారిపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేయడం రాక్షస పాలనకు, పోలీసుల రాక్షసత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇసుక దందాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసిండ్రు. వాళ్ళకి ఇప్పటికి కూడా ప్రాణభయం ఉంది. మమ్మల్ని ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారో, ఎక్కడ చంపేస్తారన్న భయంతో ఉన్నారు. వాళ్ళు లేచి నిలబడే పరిస్థితులు కూడా లేరు. దీన్ని సందర్భంగా దళితులందరూ కూడా గుర్తించి మరి బంగారు తెలంగాణ కాదు, దళితుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. థర్డ్ డిగ్రీలు, కరెంటు షాకులు, మూత్రం పోస్తే రక్తం వచ్చేటువంటి పరిస్థితి, 10 రోజుల తర్వాత కూడా దెబ్బలు పుండ్ల రూపంలో ఉన్నటువంటి పరిస్థితి. పోలీసుల తీరుపై బాధితుల కుటుంబ సభ్యులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామని హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మాత్రం చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, కరీంనగర్.